గత ప్రభుత్వం తప్పిద వల్లే బుడమేరుకి 3 గంటలు పడ్డాయని, నిద్రాహారాలు మారి బుడమేరు గంటలు పూడ్చివేసిన మంత్రి రామానాయుడు అధికారుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఎన్నడూ లేని విధంగా ఏపీలో భారీ వర్షాలు వరదలు వచ్చాయన్నారు. కబ్జాలతో వరదలతో విజయవాడ అతలాకుతలమైందన్నారు. 3 రోజుల పాటు ఏం చేయాలో అర్థం కాలేదన్నారు. వైసీపీ దుర్మార్గమైన పాలనలో చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీ చేశామన్నారు. వరద బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. బ్యారేజ్లోకి 3 బోట్లు వదిలిపెట్టిన వారిని వదిలిపెట్టబోమన్నారు. వరద వచ్చిన వెంటనే కేంద్ర హోంమంత్రితో మాట్లాడానని, వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ఎఫ్ బోట్లు, హెలికాప్టర్లు వచ్చి సహకరించాయన్నారు. పాఠశాల పిల్లలు కూడా వరద బాధితులకు సాయం చేయడం అభినందనీయమన్నారు. వాహనాల మరామతుల పనులు శరవేగంగా చేస్తాం, పాడైన గృహోపకరణాలకు రాయితీ ధరకే మరామతులు చేయిస్తామన్నారు. త్వరలోనే బుడమేరు ఆపరేషన్ కబ్జా రాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.